నాకు పోయిందా तो पहले रहता है हमारे पहले सल्यूट सल्यूट ज्योति बाबू एनटीआर सर्किल 7 रोड क्लियर పెట్టుకోమ్మా सर ఓకే చేసి పక్కకు సరే సార్ ప్లీజ్ సార్ आप सल्यूट నువ్వు బా आड़ होगट నువ్వు పక్కన what दोनों बाइक को महोदय आपका निरसन के लिए सूची परेड आदर शुरू करने की आज्ञा प्रदान करें। మేడం సత్యకుమార్ మేడం గారికి అమరవీరుల సంస్మరణ సంబంధించిన
మన ఆర్సిఎస్పీ అడ్మిన్ సార్కు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. జయంత్ ఘోషల్, ఏఎస్ఐ తపస్, ఏఎస్ఐ రితు పర్నాదే, కానిస్టేబుల్స్ సాయబ్, సుజిత్ కుమార్, మఖ్తా, పాఠక్, హుసేన్ ఖాన్. చండీగఢ్ నుంచి సింగ్, ఏఎస్ఐ ఛత్రపాల్ సింగ్ రాఘవ్, హెడ్ కానిస్టేబుల్ శాంతిపాల్ అండ్ కానిస్టేబుల్స్ సందీప్, విక్టర్, అతుల్ యాదవ్, కిర్పాల్ సింగ్. జమ్మూ కాశ్మీర్ నుంచి ఏఎస్ఐ యోగరాజ్ సింగ్, హెడ్ కానిస్టేబుల్స్ భజన్ సింగ్, బషీర్ అహ్మద్, రసూల్ భట్, జగ్బీర్ సింగ్, రియాజ్ అహ్మద్ ఖాన్, అజాజ్ ఖాన్, సత్వర్ సింగ్, అహ్మద్ ఖాను, కుంజులాల్. దీపక్ కుమార్, పరమంతన్, స్వప్నిల్ సుభాష్, రజీబ్ నునియా. సిఏఎస్ఎఫ్ నుంచి నీరజ్ కుమార్ సింగ్, అరవింద్ కుమార్ బైతా, మనోజ్ కుమార్ విశ్వాల్, ఆనంద్ కుమార్, నిలమయ్ మండల్, సంజయ్ కుమార్ ముర్ము. సిఆర్పిఎఫ్ నుంచి రాజేంద్ర ప్రసాద్ బగిరియా, ఆర్పిఎఫ్ నుంచి సురేంద్ర దత్, ఎన్డీఆర్ఎఫ్ నుంచి రమేష్ కుమార్ సింగ్, హరినారాయణ సర్. కూర్చున్నా ఎస్పీ గారు పుష్పగుచ్చం ఇచ్చి నివాళులు అర్పిస్తున్నారు. తదుపరి ఆర్సిఎస్పీ అడ్మిన్ సార్.
ఇన్స్పెక్టర్స్ అండి పూలు వేసి నివాళులు అర్పించాలి. ఆల్ ఇన్స్పెక్టర్స్ ప్లీజ్ కమ్ హియర్. మిగతా అధికారులు జాగ్రత్త. ఈనాటి అమరవీరుల స్మారక వారోత్సవాలు ఈ రోజు నుంచి 31వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు జిల్లాలో డీజీ గారి ఆదేశాంశం జరుగుతున్నాయి. దీంట్లో ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరుచున్నాం. ఫ్యామిలీస్ మన జిల్లాలో మొత్తం 10 మంది కానిస్టేబుల్స్ మరియు 3 హోంగార్డ్స్ వాళ్ళు అసూలు బాజారు. వారి ఫ్యామిలీస్తో కూడా ఇక నివాళులు వెళ్ళండి ప్లీజ్. ఒక్కొక్కరండి ప్లీజ్. ఎవరు రండి రండి ప్లీజ్. రండి మీరు రండి మేడం. అసోసియేషన్ హాల్ అందరూ లైనప్ నిలబడాలి. ఇప్పుడు స్మృతి పనులకు సంబంధించిన నివాళులు ఉంటాయి. ఇప్పుడు ఆఫీసర్స్ అందరూ కూడా చెప్తాను నేను. సెల్యూట్ ఉన్నప్పుడు పీ క్యాప్ అందరూ కూడా సెల్యూట్ చేయాలి. మిగతా అందరూ కూడా అటెన్షన్ నిలబడాలి. నేను సెల్యూట్ ఉన్నప్పుడు సెల్యూట్ చేయాలి, డౌన్ అయినప్పుడు డౌన్ చేయాలి. తర్వాత మళ్ళీ చెప్తాను.
డౌన్. చేసే డ్యూటీల గురించి మేడం గారు లభిస్తున్నారు. తదుపరి ప్రీవియస్గా పోలీసింగ్ ఏ విధంగా ఉండేది ఆయన చెప్పి అవి 1953, 56లో పోలీస్ డ్రెస్ ఏ విధంగా ఉండేది మరియు వాటి స్పీడ్ పై ప్రీవియస్గా స్పీడ్ పై ఏ విధంగా ఉండేది, యూనిట్ ర్యాంక్ ఏ విధంగా ఉండేది, ఆ డ్రెస్ ఏ విధంగా ఉండేది అనేది ఒక్కసారి పాత పోలీసులు గుర్తు చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది మేడం. బుష్ కోటు, బెల్ట్, నిక్కరు, టోపీ అది డిఎస్పీ సార్ ఇప్పుడు కంప్యూటర్లు టేబుల్స్ వస్తాయి. ఆ కాలంలో ఈ విధంగా స్టేజ్ రైట్ కింద కూర్చొని రాసేవారు. ప్రాక్టీస్ ఉంటుంది స్టేషన్ రైట్ దగ్గర. తదుపరి వారి యొక్క ధరించిన డ్రెస్సులు మేడం అవన్నీ కూడా కరెక్ట్ చేసి ఈ విధంగా పుష్ చేయాలి. తర్వాత ఇట్లా పుష్ చేసి ఇక్కడ నుంచి ఈ లెఫ్ట్ హ్యాండ్ నుంచి మీరు అట్లా ఎట్లా ఎట్లా లెఫ్ట్ హ్యాండ్ నుంచి మేడం గారు చేత మీద షాల్వా, మెమోంటో మరియు స్మాల్ గిఫ్ట్. కూర్చోమ్మా కూర్చో, గిఫ్ట్ తీసుకోండి. తదుపరి PC 2596 SK సుభాన్ భాష వారి అదే శ్రీమతి ప్లీజ్ హెల్ప్ చేయండి కదా. SK సుభాన్ భాష 2011 బ్యాచ్ సార్. 11th month 24 January 13 years సర్వీస్ చేశారు సార్. వారికి ఎస్పీ గారి చేతులుగా మరియు చీఫ్ గెస్ట్ చేతులుగా షాలు, మెమోంటో మరియు గిఫ్ట్. తదుపరి SC 1960 N రామకృష్ణ తదుపరి 10/7 నాగార్జున రెడ్డి అమ్మా 1993 బ్యాచ్ January 2024 32 years సర్వీస్ చేశారు సార్. వారికి చీఫ్ గెస్ట్ గా చేతులుగా. తదుపరి 8/21 చంద్రరాయుడు February 2024 చనిపోయాడు. 41 years సర్వీస్ చేశారు సార్. తదుపరి బి నారాయణ 32-38 వారి శ్రీమతి. రమ్మ ముందుకు రమ్మ, రండి రండి హెల్ప్ చేయండి. ఆమె తీసుకోపో. 1994 బ్యాచ్ మార్చి 2025లో మన ఈడమడక చెట్టు దగ్గర బస్సు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. 31 years సర్వీస్ సార్.
తదుపరి ఏఆర్ఎస్ఐ రఘుకుమార్ అది అబ్బాయి 1992 వచ్చి 4th month ఫిబ్రవరిలో చనిపోయాడు. 33 years సర్వీస్ చేశారు. సార్ విజయ్ మీకు హోంగార్డ్ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. హోంగార్డ్ 486 రవికుమార్ 2009 రిజిస్టర్ 2025 జనవరి సంవత్సరం 6 years సర్వీస్ చేశారు. వారి శ్రీమతికి కంపాషన్ అపాయింట్మెంట్ హోంగార్డ్ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. విజయ్ తదుపరి హోంగార్డ్ 408 మహేష్ కుమార్ అబ్బాయి శ్రీమతి గౌరవదేవి 2000 రిజిస్టర్ అయ్యారు. మార్చి 2008 చనిపోయారు. 20 years సర్వీస్ చేశారు. వారికి శ్రీగారి విజయంగా హోంగార్డ్ ఆమెకు ఇవ్వడం జరిగింది గౌరవదేవికి. తదుపరి హోంగార్డ్ 2030 నాగకృష్ణ ఆమెకి ఇచ్చేయండి సార్. చివరిగా హోంగార్డ్ 2030 వచ్చినారా మహేష్ కుమార్ చివరిగా ఏఆర్బీసీ ఫర్ పీజీ 26 మహేష్ కుమార్ 2012 బ్యాచ్ జూలై 3rd చనిపోయారు సార్. 30 years సర్వీస్ చేశారు. వారి శ్రీమతి సిద్ధార్థ. వారికి మన చీఫ్ గెస్ట్ ఆనరబుల్ సెకండ్ ఏడీజీ చేతుల మీదుగా మరియు జిల్లా చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ చేస్తారు సార్. Police officers, police women, policemen చేసిన sacrifice, ultimate sacrifice. ఈరోజు మేము వీళ్ళ పేరు గుర్తుపెడతాం. We pay our respect and we pay our homage to our beloved martyred friends. Last 1 yearలో 191 police personnel lost their life in active duty. ఆంధ్రప్రదేశ్లో 5 మంది మన పోలీస్ కానిస్టేబుల్స్ lost their lives in active duty. డే బై డే పోలీస్ జాబ్ ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది. సిటిజన్ సేఫ్టీ కోసం, సిటిజన్స్ లైవ్స్, ప్రాపర్టీ, పీస్, లా అండ్ ఆర్డర్ కోసం కష్టపడి పోలీస్ డిపార్ట్మెంట్ 24/7 డే నైట్, ఫెస్టివల్ ఉన్నప్పుడు, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నప్పుడు, ఎలక్షన్స్, ఫేర్స్, ఫెస్టివల్స్, నో మ్యాటర్ ద ఒకేజన్ మనం కష్టపడి డెడికేటెడ్ పని చేస్తాం. ఈ లైన్ ఆఫ్ డ్యూటీ ఈ మోడర్న్ టైమ్స్లో ఛాలెంజెస్, డిఫరెంట్ ఛాలెంజెస్ వస్తాయి. రీసెంట్ ఎగ్జాంపుల్స్ మీకు తెలిసి ఉంటారు. ఫేటల్ అటాక్స్ ఆన్ పోలీస్ పర్సనల్ ఆన్ లైన్ ఆఫ్ దర్ డ్యూటీ కూడా ఈ ఇష్యూస్ వస్తున్నాయి. ఈ అన్ని ఛాలెంజెస్ ఉన్నప్పుడు కూడా విత్ డెడికేషన్, with honor
పోలీస్ డిపార్ట్మెంట్ పని చేస్తారు, అందరూ పని చేస్తారు. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు అక్నాలెడ్జ్, టు రెస్పెక్ట్ and to pay homage to our beloved martyrs who has made this ultimate sacrifice for the nation, for the society. I salute them. Thank you. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఈ పెరేడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా దేశంలోని శాంతి భద్రతలు కాపాడడంలో అసలు బాసిన అందరి పోలీసులకు ఘన నివాళులు అర్పిస్తూ నా స్పీచ్ని స్టార్ట్ చేస్తున్నాను. ఈ అమరవీరుల పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం అనేది 1959లో అక్టోబర్ 21 మనకి ఇంతకుముందు ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ కానీ లేని యంత్రాంగం లేనప్పుడు సిఆర్పిఎఫ్ మాత్రమే ఉండేది. వాళ్ళే మన దేశ సరిహద్దులను కాపలా కాస్తూ ఉండేవారు. సిఆర్పిఎఫ్ కాపలా కాస్తూ ఉండేది. అందులో భాగంగా 1959 అక్టోబర్ 21 కరమ్ సింగ్, పంజాబ్ చెందిన డిఎస్పీ కరమ్ సింగ్ ఆధ్వర్యంలో 21 మెంబర్స్తో ఒక గ్రూప్ ఫామ్ అయ్యి కాపలా కాస్తున్నప్పుడు చైనా బలగాలు మన సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ట్రై చేసినప్పుడు ఈ చిన్న గ్రూప్ ఫామ్ అయిన డిఎస్పీ ఎవరైనా ఉన్నారో వీళ్ళంతా వీరోచితంగా పోరాడి వాళ్ళ మీద అందులో 10 మంది ప్రాణాలు అర్పించారు. అర్పించినప్పుడు వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళని ఇది చేసే ఇది కూడా లేనప్పుడు అక్కడే వాళ్ళని ఇది చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆ పవిత్రమైన స్థలాన్ని హాట్ స్ప్రింగ్ అని అంటున్నారు. అదేవిధంగా ఆ హాట్ స్ప్రింగ్ ప్రదేశాన్ని ఈ రోజున అక్టోబర్ 21 దేశంలోని అన్ని పోలీస్ ఉన్నతాధికారులు వెళ్ళి అక్కడ శ్రద్ధాంజలి ఘటించి అమరవీరులైన పోలీసులు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. అంతేకాకుండా ఈ పోలీసులు ప్రతినిత్యం ఒక పండగని లేకుండా, వర్షమని లేకుండా, రాత్రి పగలు ఎండ వాన అని లేకుండా ప్రజల రక్షణార్థమై అందరూ తమ ఫ్యామిలీని పక్కన పెట్టి తమ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ విధుల్లో భాగంగానే చాలామంది పోలీసులు తమ ప్రాణాలు కోల్పోయారు. అలాంటి అమరవీరులందరినీ స్మరించుకుంటున్నాం ఈరోజు. అంతేకాకుండా అందరూ ఈరోజు నిన్న మనం దివాళీ ఫెస్టివల్ జరుపుకున్నాము. ఈ ఫెస్టివల్లో అందరూ దివాళీ ఫెస్టివల్ జరుపుకుంటే పోలీసులు మాత్రం ఇంటి దగ్గర పండగ ఏమి చేసుకోకుండా గస్తీ తిరుగుతూ ఉంటారనమాట. ఏమైనా సంఘటనలు జరుగుతున్నాయా ఏంటి అనేవి. ఇదేనే కాదు, ఏ ఫెస్టివల్ అయినా అందరూ ఇంట్లో కూర్చొని చేసుకుంటే పాపం వాళ్ళు బయట కూర్చొని బయట గస్తీ తిరుగుతూ వాళ్ళు అన్ని త్యాగం చేసి శాంతి భద్రతలను పరిరక్షించడంలో ఈ రక్షక భటులు తమ పాత్రను ఎంతో నిర్వహిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ సొసైటీలో ఎవరు ప్రశాంతంగా ఉండలేరు. ఈరోజు మనం అందరం ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే అది మీ వల్లే, కేవలం మీ వల్లే. దేశం అంతా ప్రశాంతంగా నిద్రపోతుంది అంటే సరిహద్దుల్లో జవాన్లు కాపలా కాయడం వల్ల, మనం ఇక్కడ మీరు శాంతి భద్రతలను కాపలా కాయడం వల్ల అంత ప్రశాంతంగా జరుగుతుంది. సో ఇంత రిస్క్, ఈ జాబ్ రిస్క్ అని తెలిసి కూడా చాలా మంది ప్యాషన్గా పోలీస్ అవ్వాలని వచ్చి పోలీస్ జాబ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చాలామంది తమ విధి నిర్వహణలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు.